వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ త్వరలో విడుదల కానుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో అభ్యర్థులపై ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి తొలి జాబితాలో 9 మందికి చోటు దక్కొచ్చని భావిస్తున్నారు. ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకు ముందుగా అభ్యర్థులను ఖరారు చేస్తారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీ మరోసారి అమేధీ, వాయనాడ్ 2 చోట్ల బరిలో ఉంటారని తెలుస్తోంది. 2019లో రాహుల్ గాంధీ అమేధిలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. వాయనాడ్లో మాత్రం విజయం సాధించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే కోస్గి సభలో సీఎం రేవంత్ మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీ చంద్ పేరు ప్రకటించారు. కరీంనగర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి గడ్డం వంశీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జహీరాబాద్ సురేష్ షెట్కర్, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ జానారెడ్డి లేదా రఘువీరెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. ఇక పార్టీలో మల్కాజ్గిరి సీటును ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ త్వరలో విడుదల కానుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రాజు, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. సో వీటి మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందా సీట్ల విషయంలో? స్వాతి, మరికొద్ది సేపట్లో అంటే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరగబోతుంది. సో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కసరత్తు అంతా చేసిన తర్వాత కొంత ఒక్కొక్కసారి స్కెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ప్రకటించినటువంటి సందర్భాలను చూసాము. అయితే ఈసారి మాత్రం మరికొద్ది సేపట్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. ఇప్పటికే అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిటీ ఏదైతే కసరత్తు చేస్తుంది, సో ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏను బీజేపీని ఎదుర్కొనే విధంగా తమ అభ్యర్థులను బరిలోకి దించాలనే ఆలోచనతో కాంగ్రెస్ కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతుంది, సో ఆ గెలిచేటటువంటి స్థానాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సో ఇప్పటికే పార్టీలో కీలకంగా ఎన్నో ఏళ్లుగా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సోనియా గాంధీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొని తను రాజ్యసభకు వెళ్ళిపోతున్నారు. సో ఇక ప్రియాంక గాంధీ తొలిసారి పోటీ చేయబోతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా 2 చోట్ల ఏ విధంగానైతే వాయనాడ్, మరోవైపు అమేధి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దాంతోపాటు ఓవరాల్గా కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో తమకు బలాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సో దాంట్లో సౌత్ విషయంలో మాత్రం తెలంగాణ, కర్ణాటకలో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలవాలనే ఆలోచనతో కాంగ్రెస్ కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు. సో ఆయన హాజరు కాబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారు. సో ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలోనే ఉన్నారు. మరోపక్క ఈ సిఈసి కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే గతంలో ఏదైతే తెలంగాణ నుంచి 3 సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, అందులో ఆ 3 కూడా అంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ 3 ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచారు. రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అయ్యారు. అటు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వీళ్ళిద్దరూ మంత్రులుగా ఉన్నారు. సో ఈ 3 స్థానాలు అంటే ఏదైతే మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి ఈ 3 స్థానాలు కూడా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానిపై ప్రత్యేకంగా ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇవి 3 కూడా జనరల్ స్థానాలు, దాంతో పెద్ద ఎత్తున డిమాండ్ అయితే అక్కడ కనిపిస్తుంది. సో ఇవి కాకుండా ఇతర మరికొన్ని స్థానాలకైతే ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్కి సంబంధించి వంశీ చంద్ రెడ్డి అంటే ఎప్పుడైతే అటు అచ్చంపేటకు సంబంధించినటువంటి ఏ విధంగానైతే అక్కడ జరిగినటువంటి అంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా నేరుగా ఏ విధంగానైతే ఇటు నేరుగా తను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీకి ఛాన్స్ ఇచ్చారు. దాంతోనే ఆ రోజే తను ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్పి స్పష్టం చేశారు. దాంతోపాటు మిగతా ఎన్నో స్థానాల వైపు కూడా పెద్దగా కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే తెలంగాణలో అంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో
తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే ఆలోచనతో కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా రాష్ట్రంలో అంటే ఇప్పటికే రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ కూడా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, రేవంత్ రెడ్డి, దాంతోపాటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా సమావేశాలకు హాజరయ్యారు. ఆ 17 పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఒక జాబితాను కూడా తయారు చేసింది. అందులో 1 నుంచి 3 అంటే 3 నెంబర్లతో కలిసి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి 3 ఆశావాహులతో కలిసినటువంటి ఒక లిస్టును అటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించింది. సో ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈరోజు ఆ 3 పేర్లలోంచి ఒకరిని ఫైనల్ చేయబోతుంది. సో మొత్తానికి 1-2 రోజుల్లో ఒకవేళ అన్ని కుదిరితే ఖచ్చితంగా మొదటి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.